అమిత్ షా డెడ్లైన్ రేపే. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలిజం అంతలో 99% సక్సెస్ అయ్యాడు. ఇంకొక శాతం ఉంది ఆ గణపతి తప్ప మిగతా వాళ్ళు చాలా వరకు అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఒకే ఒక్క చివరి మావోయిస్ట్ లీడర్ నారాయణరావు, చెల్లూరు నారాయణరావు ఇప్పుడు ఆంధ్ర డీజీపీ ముందు లొంగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు ఏపీ పోలీసులకి టచ్లో వచ్చారు. తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోతున్నారు. 1980 నుంచి ఇతను మావోయిస్టు పార్టీ లీడర్గా ఉన్నాడు. నక్సల్బరిలో పుట్టిన విప్లవ పార్టీలో సభ్యులు నక్సలైట్లుగా పిలిచేవాళ్ళు. ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్గా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న మావోయిస్టులను చేసింది గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోని పలు రాష్ట్రాల పోలీసుల శిక్షణ సహకారం కూడా అందించింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఏడాది నవంబర్ 3వ వారంలో హిడ్మా ఎన్కౌంటర్తో ఇప్పుడు సత్తా చాటింది. రాష్ట్రంలో ఒకప్పుడు మంత్రులు, ఐపీఎస్ అధికారులు సైతం కాల్చి చంపిన మావోయిస్టులు తుపాకీ రాజ్యం స్థాపిస్తామని ప్రభుత్వానికి సవాలు విసిరితే తమ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజాప్రతినిధుల మీద దాడులు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాసులు విసిరితే ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మావోయిజం అనేది అంతమవుతుంది. చంద్రబాబు మీద హత్యా ప్రయత్నం చేసినా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చంపబోయినా, ఒక ఎమ్మెల్యేని చంపిన, అనేక మంది మంత్రులు వీళ్ళందరి మీద అటాకులు చేసిన అప్పుడెప్పుడు సాధ్యం కానిది కేంద్రం తలుచుకుంటే సాధ్యమవుతుంది. అమిత్ షా లాంటి ముండోడు ఉంటే సాధ్యమవుతుందని ప్రూవ్ చేశారు ఇప్పుడు.